క్యూబర్నెటీస్ టెక్ ప్రపంచంలో ఈ పేరు వింటే చాలు ఒక రకమైన వైబ్రేషన్ వస్తోంది కదా. కానీ అసలు దీని వెనుకున్న ఇంజినేంటి, దాని ఆర్కిటెక్చర్ ఎలా పనిచేస్తోంది? పదండి, ఈరోజు ఈ విశ్లేషణలో స్లైడ్ల సహాయంతో చాలా సింపుల్గా తెలుసుకుందాం. అయితే అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం. ఏ క్యూబర్నెటీస్ ఇంటర్వ్యూకు వెళ్ళినా సరే దాదాపుగా అడిగే ఒకే ఒక ప్రశ్న ఉంది. ఆ ఒక్క ప్రశ్న చాలు ఈ ఆర్కిటెక్చర్ నేర్చుకోవటం ఎంత ముఖ్యమో మనకర్థం కావటానికి. అవును, ఇదే ఆ ప్రశ్న. క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ని కొంచెం వివరిస్తారా అని అడుగుతారు. సింపుల్గానే అనిపించొచ్చు, కానీ దీనికి సమాధానం చెప్పడంలోనే మన నాలెడ్జ్ అంతా బయటపడుతోంది. సరే, ఈ సెషన్ పూర్తయ్యేసరికి ఈ ప్రశ్నకు చాలా కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పేలా మనం రెడీ అవుతాం. దానికోసం ముందుగా మన రోడ్ మ్యాప్ ఏంటో చూద్దాం. ఓకే, మన ప్రయాణం ఇలా ఉండబోతోంది. ఫస్ట్ అసలు ఈ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత దానిలో రెండు ముఖ్యమైన భాగాలు, ఒకటి మెదడులాంటి కంట్రోల్ ప్లేన్, రెండోది కండరాలలాంటి వర్కర్ నోడ్స్, వీటి గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత ఒక కమాండ్ ఇస్తే అది లోపల ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ చూసి, చివరగా మేనేజ్డ్ వర్సెస్ సెల్ఫ్ హోస్టెడ్ అంటే ఏది మనకు బెస్ట్ అనే దానిపై కూడా చర్చిద్దాం. సరే, మొదలు పెడదాం. అసలు క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? చాలా పైపైన ఒక 30,000 అడుగుల ఎత్తు నుంచి చూస్తే క్యూబర్నెటీస్ నిర్మాణం చాలా సింపుల్గా కనిపిస్తోంది. దీని రెండు ప్రధాన భాగాలుగా విడగొట్టొచ్చు. ఒకటి నిర్ణయాలు తీసుకునే టీం, రెండోది ఆ పనులను చేసిపెట్టే టీం. అంతే. ఈ విశ్లేషణ మొత్తం మనం ఒకే ఒక సింపుల్ అనాలజీతో ముందుకు వెళ్దాం. అదేంటంటే, కంట్రోల్ ప్లేన్ని క్లస్టర్ యొక్క మెదడు అనుకుందాం. మరి వర్కర్ నోడ్స్ ఏంటి? అవే కండరాలు. మెదడు ఆలోచిస్తుంది, ఏం చేయాలో చెబుతుంది, కండరాలు ఆ పనిని చేసి చూపిస్తాయి. సింపుల్ కదా. ఓకే, ఇప్పుడు కొంచెం లోతుగా వెళ్దాం. ముందుగా మన మెదడు గురించి, అదేనండి కంట్రోల్ ప్లేన్ గురించి. క్లస్టర్ ఎలా నడవాలి, ఏ పని ఎక్కడ జరగాలి, ఇలాంటి కీలకమైన నిర్ణయాలన్నీ ఇక్కడే తీసుకుంటారు. ఈ కంట్రోల్ ప్లేన్ లోపల మళ్ళీ ఒక నలుగురు ముఖ్యమైన సభ్యులుంటారు. వీళ్లే అసలైన హీరోలు. వాళ్ళు ఏపీఐ సర్వర్, ఈటీసీడీ, షెడ్యూలర్, ఇంకా కంట్రోలర్ మేనేజర్. ఈ నలుగురు లేకపోతే క్లస్టర్ అనేదే లేదు. సరే, ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం. మొదటిది ఏపీఐ సర్వర్. ఇది మన క్లస్టర్కి వాచ్మ్యాన్ లేదా రిసెప్షనిస్ట్ లాంటిది. మనం క్యూబ్కటిల్తో ఏ కమాండ్ ఇచ్చినా, బయటినుంచి ఏ రిక్వెస్ట్ వచ్చినా అన్నీ ముందు ఈ ఏపీఐ సర్వర్ దగ్గరికే రావాలి. ఇది తప్ప వేరే దారి లేదు. సరే, ఏపీఐ సర్వర్ దగ్గరికి రిక్వెస్ట్ వచ్చింది. మరి ఇప్పుడేం చేస్తుంది? అది వెంటనే పని మొదలుపెట్టదు. ముందుగా వచ్చిన సమాచారాన్ని, అంటే మనం క్లస్టర్ని ఎలా ఉండాలనుకుంటున్నామో ఆ డిజైర్డ్ స్టేట్ని ఒక సేఫ్ లాకర్లో పెడుతుంది. ఆ లాకరే ఈటీసీడీ. ఇది క్లస్టర్ యొక్క మెమరీ అన్నమాట. అంతా ఇక్కడే స్టోర్ అవుతుంది. ఈ సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది, చూడండి. మన నాన్నగారి కోసం మన స్నేహితుడు డబ్బులిచ్చాడనుకోండి, మనం వెంటనే దాన్ని తీసుకెళ్లి ఖర్చు పెట్టాం కదా. ముందు దాన్ని ఒక బీర్వాలోనో లాకర్లోనో భద్రంగా దాస్తాం. ఇక్కడ ఏపీఐ సర్వర్ చేసేది కూడా అదే పని. ఈటీసీడీ అనేది ఆ సేఫ్ లాకర్ అన్నమాట. సరే, ఇప్పుడు సమాచారం ఈటీసీడీలో సేఫ్గా ఉంది. నెక్స్ట్ ఎవరు? ఇప్పుడు షెడ్యూలర్ వస్తాడు. ఇతను ఒక స్మార్ట్ మేనేజర్ లాంటివాడు. కొత్తగా వచ్చిన పనిని, అంటే ఒక పాడ్ని, ఏ వర్కర్ నోడ్ మీద పెడితే బెస్ట్ అని చూస్తాడు. ఏ నోడ్ ఖాళీగా ఉంది, ఎక్కడ రిసోర్సెస్ ఉన్నాయి అని లెక్కలేసి అక్కడికి ఆ పనిని పంపిస్తాడు. ఇక చివరిది కంట్రోలర్ మేనేజర్. ఇదొక సూపర్వైజర్ లాంటిది. ఇది ఎప్పుడూ క్లస్టర్ని గమనిస్తూనే ఉంటుంది. నాకు నా యాప్కి సంబంధించిన 3 కాపీలు ఎప్పుడు రన్నవ్వాలి అని చెప్తే ఇది దాన్ని నిజం చేస్తుంది. పొరపాటున ఏదైనా ఒక కాపీ డౌన్ అయితే వెంటనే ఇది దాన్ని కనిపెట్టి ఇంకో కొత్త కాపీని స్టార్ట్ చేస్తుంది. అంటే మనం కోరుకున్న స్థితిలో క్లస్టర్ ఎప్పుడూ ఉండేలా చూసుకుంటుంది. ఓకే, ఇప్పటిదాకా మనం మెదడు గురించి మాట్లాడుకున్నాం. మరి అసలు పనిచేసే కండరాల సంగతేంటి? అదే మన వర్కర్ నోడ్స్. మన అప్లికేషన్లు, మన కంటైనర్లు అన్నీ ఉండేది, రన్ అయ్యేదిక్కడే. ప్రతి వర్కర్ నోడ్లో కూడా కొన్ని ముఖ్యమైన ఏజెంట్స్ ఉంటాయి. అవే క్యూబ్లెట్, క్యూబ్ ప్రాక్సీ, ఇంకా కంటైనర్ రన్ టైమ్. కంటైనర్ రన్ టైమ్ అంటే కంటైనర్ డి లేదా డాకర్ లాంటివి అన్నమాట. నిజానికి ఈ కాంపోనెంట్స్ ప్రతి నోడ్లోనూ ఉంటాయి, కంట్రోల్ ప్లేన్ నోడ్స్లో కూడా. ఎందుకంటే పని జరగాలంటే వీళ్ళు ఉండాల్సిందే.
వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ క్యూబ్లెట్. ఇది ప్రతి నోడ్లో ఉండే ఒక సూపర్వైజర్. ఇది నేరుగా ఏపీఐ సర్వర్తో మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ నుంచి ఆర్డర్స్ తీసుకుని ఆ నోడ్లో కంటైనర్లను స్టార్ట్ చేయడం, అవి సరిగా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేయడం, ఇదంతా క్యూబ్లెట్ పనే. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇది ఇంటర్వ్యూలలో ఖచ్చితంగా అడుగుతారు. కంట్రోల్ ప్లేన్లోని ఏపీఐ సర్వర్, షెడ్యూలర్ లాంటివన్నీ కూడా కంటైనర్లుగానే రన్ అవుతాయి. కానీ క్యూబ్లెట్ ఒక్కటే అలా కాదు. అది నేరుగా ఆ మెషిన్ మీద ఒక సిస్టమ్ సర్వీస్గా రన్ అవుతుంది. ఈ తేడా గుర్తుపెట్టుకోండి. ఇంకో సాధారణ డౌట్ ఏంటంటే, అసలు కంటైనర్లను ఎవరు క్రియేట్ చేస్తారు? చాలామంది ఏపీఐ సర్వర్ అనుకుంటారు, కానీ అది తప్పు. దీనిలా ఆలోచించండి. ఒక మంత్రిగారు వచ్చి ఒక రోడ్డుకి శంకుస్థాపన చేస్తారు. అంతేగాని ఆయనే స్వయంగా రోడ్డు వెయ్యరు గదా. రోడ్డు వేసేదే ఇంజనీర్లు. ఇక్కడ కూడా అంతే. ఏపీఐ సర్వర్ ఆర్డర్ వేసే మంత్రిగారు, అసలు పనిచేసి కంటైనర్ని క్రియేట్ చేసే ఇంజనీర్ క్యూబ్లెట్. ఓకే, ఇప్పటిదాకా మనం విడివిడి భాగాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి చూద్దాం. మనం క్యూబ్కటిల్ క్రియేట్ అనే ఒక కమాండ్ ఇస్తే ఆ తర్వాత లోపల ఏం జరుగుతుంది, ఆ కథేంటో చూద్దాం. చూడండి, ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. స్టెప్ 1, మనమిచ్చిన కమాండ్ ముందుగా ఏపీఐ సర్వర్కు వెళుతుంది. స్టెప్ 2, ఏపీఐ సర్వర్ దాన్ని ఈటీసీడీలో భద్రపరుస్తుంది. స్టెప్ 3, వెంటనే షెడ్యూలర్ దాన్ని చూసి ఒక వర్కర్ నోడ్ని సెలెక్ట్ చేస్తుంది. స్టెప్ 4, ఆ సెలెక్ట్ అయిన నోడ్లో ఉన్న క్యూబ్లెట్కి ఏపీఐ సర్వర్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి. ఫైనల్గా స్టెప్ 5, ఆ క్యూబ్లెట్ కంటైనర్ రన్ టైమ్ని పిలిచి హే, ఈ కంటైనర్ని స్టార్ట్ చేయి అని చెప్తుంది. అంతే, మన కంటైనర్ రన్ అవుతుంది. మొత్తం ఆర్కిటెక్చర్ ఇలాగే కలిసి పనిచేస్తుంది. సరే, మనం ఇప్పుడు మన చివరి కానీ చాలా ప్రాక్టికల్ టాపిక్కే వచ్చేశాం. క్యూబర్నేటీస్ వాడాలనుకునే వాళ్ళందరికీ వచ్చే ప్రశ్న ఇది: క్లస్టర్ని మనమే సొంతంగా సెటప్ చేసుకోవాలా, లేకపోతే ఏడబ్ల్యూఎస్, గూగుల్ లాంటి క్లౌడ్ సర్వీసులు వాడాలా? ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సెల్ఫ్ హోస్టెడ్ అంటే కాబ్ లాంటి టూల్స్ వాడి మనమే అంతా చేసుకుంటే కంట్రోల్ ప్లేన్ బాధ్యత మనదే. ఫుల్ కంట్రోల్ ఉంటుంది, కానీ తలనొప్పి కూడా ఎక్కువే. అదే మేనేజ్డ్ సర్వీసులు అంటే ఈకేఎస్, జీకేఈ లాంటివి తీసుకుంటే కంట్రోల్ ప్లేన్ హెడేక్ అంతా క్లౌడ్ ప్రొవైడరే చూసుకుంటాడు. మన పని చాలా సులభమవుతుంది, కానీ మనకు కంట్రోల్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడాని అర్థం చేసుకోవడానికి ఒక సూపర్ అనాలజీ ఉంది. అదే డ్రైవింగ్. సెల్ఫ్ హోస్టెడ్ క్యూబర్నెటీస్ అనేది మాన్యువల్ కారు నడపడం లాంటిది. మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది. క్లచ్, గేర్ అన్నీ అర్థం చేసుకోవాలి. కానీ ఒక్కసారి నేర్చుకుంటే కారు ఇంజిన్ ఎలా పనిచేస్తుందో మనకు పూర్తి అవగాహన వస్తుంది. మరి మేనేజ్డ్ క్యూబర్నెటీస్? అది ఆటోమేటిక్ కారు. ఎక్కడం, స్టార్ట్ చేయడం, వెళ్లడం చాలా ఈజీ. కానీ లోపల మెకానిక్స్ ఏంటో మనకు తెలీదు. అందుకే చాలామంది నిపుణులు ఏం చెప్తారంటే, నిజంగా క్యూబర్నెటీస్ని లోతుగా నేర్చుకోవాలనుకుంటే, కెరీర్లో ముందుకు వెళ్లాలనుకుంటే మొదట మాన్యువల్ కారుతోనే స్టార్ట్ చేయండి. అంటే సెల్ఫ్ హోస్టెడ్ సెటప్తో ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు కంట్రోల్ ప్లేన్లో సమస్య వస్తే ఎలా డీబగ్ చేయాలో తెలుస్తుంది. సిస్టమ్ మీద పూర్తి గ్రిప్ వస్తుంది. ఒకసారి మాన్యువల్ డ్రైవింగ్ వస్తే ఆటోమేటిక్ నడపడం ఒక లెక్క. సో ఈ విశ్లేషణతో క్యూబర్నెటీస్ అనే ఇంజిన్ లోపల ఏమేం భాగాలున్నాయో, అవి ఎలా పనిచేస్తాయో మనకొక క్లియర్ ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు ఈ నాలెడ్జ్తో మన ప్రయాణానికి ఏ దారి సరైనదో మనమే నిర్ణయించుకోవచ్చు. లోతైన అవగాహన కోసం కష్టమైన మాన్యువల్ దారినా, లేక వేగంగా వెళ్లడానికి సులువైన ఆటోమేటిక్ దారినా, నిర్ణయం మనదే.